చూడు ఈ నక్కలు తోడేళ్ళు వచ్చి పంటంతా పడి ఏం చేస్తున్నావు లోపల అసలు మనోడు పంటంతా కలవాడి ఇంకా పోయేమో చేస్తున్నాడు అక్కడ తోడే పొలము కూడా సుఖమవుతున్నారయ్యా పంట చేసి మీ పంట అంతా పుల్లు సింహాలు వచ్చి సర్వనాశనం చేసిపోయింది. నేనే చెప్పాలి ఈ బాలేండి మరి పొలమా చేస్తా పందరకాయ దున్నుడు దుంచదన్న పొలం మన గురువారి వృత్తం పంట అంతా ఖరాబ్ అయిపోయింది. దుమ్ము చేస్తే సిమలాబా మక్క చేస్తే నక్కలబా పొలమా కొర్రా చేస్తే కోదలాబా నిన్ను పిలిచి అడుగుదాం నీ సంసారం పెట్టుకున్నా నేను అనుకున్నా ఇక నీ సంసారం నా సంసారం కనుక ఖరాబ్ అని చెప్పండి అట్లా కాదా సార్ ఇక మరి దిక్కారు రాజే రాజు దగ్గరికి పోదమ్మా ఏదో కాలు గడుపులు మొక్కి ఒక సముద్రం బతికిమందాం నడు మరి ఏం చేద్దాం మరి నడు ధనము దండము రాజవాయ మీరు మాత్రం వచ్చి రాగానే మాత్రం ఇంత భయంతో మాత్రం ఏడుస్తున్నారు. ఇంత పెట్టుబడి పెట్టి పంట పెట్టుకుంటే ఆ పంటలు పుల్లు సింహాలు తిరిగిపోతుంటే ఎలా బతుకుమంటావు? బాధపడుతూ ఏడుస్తూ దుఃఖిస్తే మాత్రం లాభం ఏముంటుంది? మీకు ఏం జరిగింది, అసలు ఏమైంది అది చెప్తే మాత్రం నాకు అర్థమవుతుంది. అంతేకాని మీరు భయపడి ఏడుస్తుంటే బాగుంటుంది. ఏమిటి
రోజులు పెంచుకుందామన్న భయమే ఆ కోలాలను కడిగి తింటూనే మేము ఎలా బతుకుతాం స్వామి మమ్మల్ని రక్షించు రక్షించు రక్షించు. అయితే మృగాలు వచ్చి మాత్రం మీ పంటలన్నీ ఖరాబ్ చేశాయి. మీరు ఏడుస్తుంటూ వచ్చారు. చాలా మరి ఎట్లా బతుకున్నాం కాపులారా, రైతులు అన్నాక కరువు కాటకం అనేది వస్తుంటాయి పోతుంటాయి. దానికి గుండె ధైర్యంతో ఉండి గెలవాలి అయ్యో, కానీ మీ పంట మీద భయపడుతున్నారా? ఆధారపడి అంత మాత్రమునకే మీరు అంత మాత్రమునకే మీరు కాపులారా మధ్యలో జంట పోపు నీవో కాపులారా. పటకుతో వేటకు నేను బయలువెళ్ళి రాజిరెడ్డి, అయితే మాత్రం మీకు ఒక మాట చెప్తున్నాను. ఏమిటంటే మృగాలన్నీ ఎప్పుడు రాంది మాత్రం ఈ రోజు మన పట్టణానికి వచ్చి పంటలన్నీ ఖరాబ్ చేశాయి. కాబట్టి మనం రైతులుగా ఉన్నప్పుడు మాత్రం రైతే రాజు అన్నారు. రైతే దేశానికి వెన్నుముక. మీరుంటేనే మేము, లేకపోతే మాత్రం ఈ రాజ్యం నడవది, ఎవరికి పుట్టగలదు. కాబట్టి ఒకసారి కరువు రావచ్చు, ఒకసారి కాటకం రావచ్చు, ఏది వచ్చినా మాత్రం దానికి నేను ఉన్నాననే మాత్రం మీకు ఉంది. స్వామి రాజవారి ఒక నా మాట ఇస్తావా? ఏమిటి? సరే ఇవన్నీ చెప్తున్నావు, ధైర్యం ఇస్తున్నావు. అవును. కానీ పనులు ఎట్లా నడుమయ్యా రాజా, రాజా, పచ్చలన్నాలే కాపాడే రాజా, 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 నడుమయ్యా రాజా, చిల్లి కావాలి బియ్యం లేవు. అయితే మాత్రం నీకు పన్నులు కట్టాలంటే మా దగ్గర పైసలు లేవు. ఉన్న పైసలన్నీ పెట్టి పెట్టుబడి పెట్టి పంటల్లో పెట్టాము, మా పంట నష్టమైపోయింది. అవును. కాబట్టి మీ పన్నులు ఎట్లా కట్టాలని మీరు బాధపడుతున్నారు. ఏమిటయ్యా మీరు కష్టంతో వచ్చి మాత్రం నేను అనుకుంటే నేను ఆయన పూర్తి గమనించలేను. నేను మాత్రం మీకు బలవంత పెడతానా? పన్నులు అడగా చల్లగా వర్తిల్లాలి. పన్నులు లేవు, మీరు ఏ శిస్తు కట్టనవసరం లేదు. ఎప్పుడైతే మీ పంటలు కరవాయాయో మళ్ళీ పంటలు పండించుకునే వరకు మీరు ఇక్కడ నుంచే గాసం తీసుకోండి, మీకు కావలసినంత డబ్బు తీసుకోండి. ఏది తక్కువ మా మంత్రి మాత్రం మీకు ఇస్తారు, తీసుకొని మాత్రం వెళ్ళండి. శుభము, చల్లగా వరు. అయితే ఎన్నడూ లేదైనా మాత్రం మన పట్టణానికి మాత్రం మృగాలు వచ్చాయంటే ఇది మాత్రం నమ్మసభ్యంగా లేదు. మరి ఈ మృగాలు ఎలా వచ్చాయి ఏమిటో మాత్రం అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ కాపులు వచ్చి మాత్రం నా వద్ద మొరపెట్టుకొని ఏడుస్తుంటే ఎంతో బాధ కలిగింది, నా మనసంతా గాయమైపోయింది. కాబట్టి మహామంత్రి ఎప్పుడైతే ఆ మృగాలు వచ్చి ఈ యొక్క కాపులను మాత్రం కష్టాలు పెట్టి ఈ పంటలు నాశనం చేశాయో అవిటిని మాత్రం కడతేర్చి రావాలి. లేకపోతే అవి రేపు పంటలు ఖరాబ్ చేస్తాయి, రేపు మనుషులను కూడా ఖరాబ్ చేస్తాయి. కాబట్టి ఈ క్షణమే మాత్రం అరణ్యానికి వెళ్ళి వేటలాడి ఆ యొక్క మృగాలను మాత్రం తుంచి వస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మన గ్రామంలో మాత్రం చాటింపు గావించు. రాజు మాత్రం రేపు వేటకు వెళ్తున్నాడు అని చెప్పి చాటింపు గావించు. మహారాజు వేటకు వెళ్తాడు.